నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. పల్నాడు జిల్లాలో స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించిన ముఖ్యమంత్రి. పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం. శ్రీకాకుళం జిల్లాలో పింఛన్ల పంపిణీలో పేర్కొన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. ముందుగా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్. ఆక్లాండ్ స్కై టవర్ వద్ద అట్టహాసంగా వేడుకలు. తెలంగాణ భద్రాద్రిలో ప్రారంభమైన ముక్కోటి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు. మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీరామచంద్రమూర్తి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పౌర సేవలను మరింత సమర్థవంతంగా అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి ఆదేశించిన ముఖ్యమంత్రి పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట మండలం యలమంద గ్రామంలో పింఛన్ పంపిణీలో పాల్గొన్నారు. ఇద్దరు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి సామాజిక పింఛన్లు అందిస్తున్నామన్నారు. జిల్లాలో వరికలపూడిసెల, లెదర్ పార్క్ ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది పేదల సేవలో అని ఒక ప్రోగ్రాం పెట్టాను. రేపు జనవరి 1, ఈ రోజు డిసెంబర్ 31. ఇది మామూలుగా జనవరి 1 పెన్షన్ ఇవ్వాలంటే ఆ రోజు హాలిడే అయినా ముఖ్యమైన రోజు ఉంటే జనవరి 2వ తారీఖు ఇస్తాం అనుకుంటారు. నేను ఆ విధంగా ఆలోచించలా. నేను జనవరి 1వ తారీఖున అధికార యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టేదానికి ఇష్టం లేకుండా 31వ తారీఖున మళ్లీ పేదల సేవలో అనే పేరుతో మీ దగ్గరికి వచ్చాం. ఒక రోజు అడ్వాన్స్ గా మీ అందరికీ ఈ రోజు పెన్షన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. మీ అందరికీ ఈ సంవత్సరం హ్యాపీ క్రిస్మస్ మొన్నే చేసుకున్నాం. రేపే నూతన సంవత్సరం 2025. ఊహించినటువంటి మార్పులు జరిగాయి. ప్రజల్లో నేను చూసా. 40 సంవత్సరాలుగా నా జీవితంలో ఎప్పుడూ చూడని విజయాన్ని మీరు ఇవ్వగలిగారంటే 193% గెలిపించారు. ఎవరిని పెడితే వాళ్ళని గెలిపించారు. చూసిన తర్వాత ప్రజలు అనుకుంటే ఏదైనా సాధ్యం. ఈ 6 నెలల్లో కూడా ఏ విధంగా పనిచేశామో మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీకు జవాబుదారీ. నాకు హైకమాండ్ ఎవరు లేరు గాని నా హైకమాండ్ 5 కోట్ల ప్రజలే నా హైకమాండ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎవరికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు గాని నేను మీకు మాత్రం రిపోర్ట్ చేయాలి. నేను ఏం చెప్పానో ఎప్పటికప్పుడు మీకు చెప్పాలి. అదే సమయంలో మళ్లీ మెరుగ్గా ఏం చేయగలుగుతానో దాన్ని ఆలోచించుకొని ముందుకు పోవాలనే నా ఆలోచన. అందుకే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ, ప్రపంచంలో ఉండే తెలుగు వారందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయనున్న రోప్వే, యాత్రికుల వసతి గృహాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. హరికేశేభ్యో నమస్తారాయ నమస్తారాయ తారాయ నమః శంభవే నమః శంభవే శంభవే నమో నమః భవే చ మయో భవే మయో భవే చ నమో నమశ్చ మయో భవే మయో శివాయ నమో నమః శివాయ చ శివాయ నమో నమః శివాయ చ శివాయ చ శివాయ శివాయర్భవ కామాయ హోతవ్యా రాష్ట్రం వైరాష్ట్రం. 360 meters. 360 meters. 0.36 భాషలో ఉన్నట్టు మన ఆంధ్రాకి కోటప్పకుండా చాగంటి కూర్చో ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి
ప్రభుత్వంలో క్రియాశీలకంగా పనిచేస్తున్న అధికారులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతల దాడిలో గాయపడి కడప రిమ్స్లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును మంత్రి పరామర్శించారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారని అరెస్టుకు చర్యలు తీసుకున్నారన్నారు. ఇక అధికారులను ఎవరు ఇబ్బంది పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. కోల్పోవడానికి ముఖ్య కారణం అహంభావమే. పైన నాయకునికి అహం ఉంది, అదేవిధంగా గ్రామస్థాయి మండల స్థాయి నియోజకవర్గం నాయకులు కూడా ఆ రోజు అధికారులపై దాడులకు పాల్పడడం, ఎక్కడ పడితే అక్కడ కొట్టడం, వాళ్ళ కుటుంబాలపై దాడులు చేయడం గత 5 సంవత్సరాలు చూశారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి ఏర్పాటు కారణమైన వ్యక్తుల్లో ఉద్యోగస్తులది కూడా కీలక పాత్ర ఉంది. కాబట్టి పెద్దలు మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఈ చర్యను ఖండించాము. మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 24 గంటల్లోనే ఆ సంఘటనా స్థలానికి రావడం, అక్కడ చర్యను ఖండించడం, అలాగే రాబోయే కాలంలో ఇలాంటి దాడులు జరగకుండా గవర్నమెంట్ సిబ్బందికి మేమున్నామంటూ ఒక పాజిటివ్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం. ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తారో అధికారులు వాళ్ళందరికీ ప్రభుత్వం యొక్క మద్దతు ఉంటుంది. తప్పకుండా ఉపగ్రహ విజయాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఇస్రో బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీహరికోట నుండి విజయవంతమైన PSLV C-60 మిషన్లో ఇదొక మైలురాయని అన్నారు. స్పేడెక్స్ అనేది ఆర్బిటాల్ డాకింగ్లో భారతదేశ సామర్థ్యాన్ని స్థాపించడానికి ఒక మార్గదర్శక మిషన్ అని, ఇది భవిష్యత్తులో మానవ అంతరిక్ష యానం ఇంకా ఉపగ్రహ సేవలకు కీలకమైన దశ అని ఆయన సందేశంలో తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు విడతల వారీగా అమలు చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం దీనబంధుపురం పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇదే తరహాలో జిల్లాను ఆదర్శంగా మోడల్ జిల్లాగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. వంశధార జలాలతో ఈ ప్రాంతంలోని చెరువులను నింపేందుకు చెరువులను మరమ్మతు చేయనున్నట్లు తెలిపారు. గెలిపించారు అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగా ఈ 5 సంవత్సరాల్లో మన మండలం గాని మన గ్రామం గాని ఏ పనిని కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క పని పూర్తి చేసే బాధ్యత రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా మేమిద్దరం కూడా తీసుకుంటామని దీనబంధుపురం గ్రామస్తులకి నందిగా మండల ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఎంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నామనంటే ట్రాక్ రికార్డు చూడండి. మీరు కూడా 2014 నుంచి 19 వరకు ఆ రోజు మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన గ్రామానికి ఎంత చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమంటున్నాను. అప్పటికి కూడా శివారు మండలం అన్నారు. నందిగా మండలంలో చివరి గ్రామం ఏది ఉందనంటే అది దీనబంధుపురం గ్రామం. ఎంపీలు సరిగ్గా వచ్చేవారు కాదు, ఎమ్మెల్యేలు సరిగ్గా వచ్చేవాళ్ళు కాదు. అసలు మంత్రికి ఊరు ఎక్కడుందో కూడా తెలియనటువంటి రోజుల్లో కూడా దీనబంధుపురం గ్రామాన్ని మీద దృష్టి పెట్టి సీసీ రోడ్లు గాని రైళ్ల రోడ్లు గాని తప్పనిసరిగా ఏ గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నాయో అన్ని పరిష్కరించి శాశ్వతంగా మీకు అన్ని విధాలా సహకారపడతాను. నేను 2 రోడ్లు హామీ ఇచ్చాను. ఒకటి పెంటూరు నుంచి వేణుగోపాలపురం. మీలాగే పెంటూరు అంటే నందిగాం పక్కన ఉంటుంది, వేణుగోపాలపురం అంటే 200 మీటర్ల దూరంలో ఉంటుంది. నేను ఆ వేణుగోపాలపురం వెళ్ళాలంటే 15 కిలోమీటర్లు తిరిగా ఉండాలి. పెంటూరు వాళ్ళకి చెప్పాను, మీరు కొద్దిగా భూమి ఇవ్వండి రోడ్డు వేస్తామంటే వాళ్ళు ఇవ్వలేదు. మీ ఊరు వచ్చాము, దిమ్మిడిజాల నుంచి మీ ఊరు రావాలంటే 500 మీటర్లు. ఈ రోడ్డు కానీ మీరు ఇవ్వగలిగితే వాల్యూ పెరుగుతుంది రోడ్డు ఉంటే. ఇప్పుడు మన ఊర్లో 100 ఎకరాలున్నా హైవే పక్కన 1 ఎకరా ఉంటే 2 సమానం. దయవుంచి మీరు చొరవ తీసుకోండి, వాళ్ళకి బతిమలాడండి. ఎక్కువ అక్కర్లేదు, ఏదో గట్టు తీసుకున్నాం. చిత్తూరు జిల్లాలో అభివృద్ధిని 2025లో మరింత వేగవంతం చేస్తామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లాలో నిర్వహించిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కె మురళీమోహన్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం వారు మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి నియోజకవర్గాల వారీగా అభివృద్ధిని వేగం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామని వాటిని పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. ప్రతి క్వార్టర్లో ఒక మీటింగ్ జరగాలి. ఇది జరిగింది. ఒక 10 సెక్టర్స్, విద్యాశాఖ, వ్యవసాయం శాఖ, అన్ని సెక్టర్స్లో ఈరోజు చర్చ చేయడం జరిగినాయి. పబ్లిక్ రిప్రజెంటేటివ్ నుంచి కూడా కొన్ని ఇష్యూస్ రేజ్ చేయడం జరిగినాయి. ఈరోజు మినిట్స్ చేసేసి వచ్చే మీటింగ్ ముందు చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈరోజు జిల్లా సర్వసభ్య సమావేశానికి హాజరవడం జరిగింది. జిల్లా సర్వసభ్య సమావేశంలో అనేక అంశాల మీద మండల ప్రాదేశిక, జిల్లా ప్రాదేశిక సభ్యుల సమక్షంలో అనేక అంశాల మీద గౌరవ చైర్మన్ గారు, కలెక్టర్ గారి సమక్షంలో చర్చ చేయడం జరిగింది. మళ్ళీ చెబుతున్నాం, కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది. ఉదయం నుంచే అధికారులు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందిస్తున్నారు. ఈ సాయంత్రానికి దాదాపు 95% పంపిణీ పూర్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల మంది లబ్దిదారులకు గాను 2,717,31,22,500 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ప్రముఖ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో తిరుమల తరహాలో జనవరి 1వ తేదీ నుంచి నిత్య కళ్యాణం నిర్వహించనున్నట్లు క్షేత్రం అధ్యక్షులు చెద్దలవాది మల్లికార్జునరావు తెలిపారు. ఇందులో భాగంగా సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు అన్ని సేవలను స్వామివారికి నిర్వహిస్తున్నారు. యాగశాలలో ప్రతిరోజు శ్రీరామ రక్ష యజ్ఞంతో పాటు సుందరకాండ పారాయణం చేస్తున్నామన్నారు. రాజధాని అమరావతికి, ఉండవల్లి గుహలకి అతి దగ్గరలో ఏర్పడినటువంటి పుణ్యప్రదమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా వెలిసి ఉంటూ, ఆ పైన వైకుంఠనాథుడిగా, ఆయన్నే పరమపదవాసుడు అంటారు, ఆ పైన రంగనాథుడిగా 3 రూపాయలు ఉంటూ 108 దివ్యక్షేత్రాలు ఏర్పడినటువంటి పుణ్యక్షేత్రం. ఇక్కడ ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారు కూడా వైభవంగా ఆయన ఆశీస్సులు ఇస్తూ విరాజమానవుతున్నటువంటి క్షేత్రం. అటువంటి క్షేత్రానికి క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ కార్యసిద్ధి హనుమాన్ స్వామివారు వెలిసినటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో జనవరి 1వ తారీఖు నుంచి తిరుమలలో జరిగే విధంగా ఉదయాస్తమాన సేవలు అంటారు. ప్రతిరోజు సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత వరకు నిత్య కార్యక్రమాలు చేస్తూ, సోమవారం విశేష పూజ, మంగళవారం అష్టదళ పాదపద్మారాధన, బుధవారం కొలువు, గురువారం తిరుప్పావడ, శుక్రవారం అభిషేకం, శనివారం కళ్యాణం, ఆదివారం పాటు శ్రీ సూర్యనారాయణ స్వామి అభిషేకం చేస్తూ నిత్య సేవలను ప్రారంభం చేస్తున్నాం. ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. అనంతపురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి స్వయంగా పింఛన్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 1 సెలవు రోజు కావడంతో ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని పేర్కొన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపు 23,000 పెన్షన్స్ ఓన్లీ అర్బన్ నియోజకవర్గం నుంచే మేము పంచడం జరుగుతాం. మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన తర్వాత మొదటి 5 సంతకాల్లో ఈ పెన్షన్ సిపిఐ శత జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి సిపిఐ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సిపిఐ శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పరం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సిపిఐ పార్టీ పనిచేస్తుందన్నారు. డిసెంబర్ 26వ తేదీ నుండి దేశవ్యాప్తంగా కూడా ఈ వార్షికోత్సవాలు నిర్వహిస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిన కాన్పూర్ నగరంలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు ప్రారంభించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా పార్టీ ఉన్న అన్ని జిల్లాల్లో కూడా భారీ ఎత్తున ఇవాళ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని దున్నేవాడికి భూమి దక్కాలి,
పేదవాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలి, కష్టజీవుల రాజ్యం రావాలి. కార్మిక వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. మావయ్య ఇవన్నీ అవును, ఏళ్ల తరబడి ఊరికే పడున్న వస్తువుల్ని తీసి పారేయాలి. ఇది కూడా తాతయ్య గారి పాత పాస్బుక్ ఇంకా ఎఫ్డి. అరే, ఇది ఇలాగే ఉండిపోయింది. డబ్బు పోయిందా? లేదు, ఉపాయం ఉంది. బ్యాంక్ ఖాతాని నడిపిస్తూ ఉండాలి, లేకపోతే ఖాతా ఇనాపరేటివ్ అయిపోతుంది. అలాంటప్పుడు బ్యాంకుతో సంప్రదించి ఖాతాని క్రియాశీలంగా చేయించి ఉండిపోయిన మీ మొత్తాన్ని వడ్డీతో సహా క్లెయిమ్ చేసుకోండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బాగా చెప్తున్నారు. వార్తలకు తిరిగి స్వాగతం. గంజాయిని రాష్ట్రం నుంచి పూర్తిగా తరిమి కొట్టడానికి ప్రజలు తమ సహకారాన్ని అందించాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి కోరారు. ఈ ఏడాది జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంకల్పం కార్యక్రమం ద్వారా 1000కి పైగా అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. ఎస్పీ కార్యాలయంలో 2024 సంవత్సర వార్షిక నేర గణాంకాలపైన ఆయన మీడియాకు వివరిస్తూ 2023 కంటే 24లో కేసుల సంఖ్య 17% తగ్గిందని, జిల్లాలో ఏర్పాటు చేసిన పటిష్టమైన నిఘా వ్యవస్థ వలన నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. సో ఆ ప్రయర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల చాలా కేసెస్లో మనం వాటిని ప్రివెంట్ చేయగలిగాం. అంటే వాళ్ళకి ముందే కౌన్సిలింగ్ ఇవ్వడం కావచ్చు, లేదంటే బైండ్ ఓవర్స్ చేయడం కావచ్చు. ఇలాంటి యాక్టివిటీస్ తీసుకోవడం వల్ల ఓవరాల్గా మనకి బాడీలీ అఫెన్సెస్ అనేది, నెంబర్ ఆఫ్ అఫెన్సెస్ అనేది తగ్గింది మనకి. తర్వాత క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ఈ మహిళల పైన నేరాలు ఏవైతే ఉన్నాయో అవి 2023తో పోల్చుకుంటే మనకి 10% తగ్గిపోయినాయి. ఇప్పుడు రిజిస్టర్ అయిన కేసెస్లో కూడా మెజారిటీ వచ్చి మనకి హస్బెండ్ వైఫ్ ఇష్యూస్కి సంబంధించిన కేసెస్ ఎక్కువ ఉన్నాయి. తెలిసిన వాళ్ళతోటి ప్రేమ కావచ్చు, ఇంకోటి కావచ్చు, పెళ్లి చేసుకుంటారని చెప్పి పెళ్లి చేసుకోకుండా ఉండడం కావచ్చు, ఇలాంటి టెక్నికల్ రేప్స్ అంటాం మనం కామన్ టర్మ్స్లో, అలాంటి కేసెస్ అనేది ఎక్కువ పర్సంటేజ్ మనకి రిజిస్టర్ అవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ ఓవరాల్గా 10% తగ్గడానికి ఏంటంటే మనకి ఈ స్కూల్స్, కాలేజెస్ ఇలాంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్లో మనం విజిబుల్ పోలీసింగ్ పెంచడం అనేది మనకు హెల్ప్ అవుతున్నట్లు తెలుస్తోంది మనకి. ఈ గ్రామ మహిళా సంరక్షణ గత ఏడాదితో పోలిస్తే శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 31.9% నేరాలు తగ్గాయని ఎస్పీ రత్న వెల్లడించారు. పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో 2024 సంవత్సరానికి సంబంధించి వార్షిక నేరాల నివేదికను ఆమె వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలకు అడ్డుకట్ట వేస్తామని, డ్రోన్ల సహాయంతో నేర పరిశోధనల్లో మరింత ముందుకు వెళ్తామని ఆమె చెప్పారు. నేరాలపైన త్వరగా స్పందిస్తూ ఒక మహిళా రక్షక టీం అనేది త్వరలో తీసుకోవడానికి కూడా మేము కృషి చేస్తున్నాం. ఇంకా సైబర్ నేరాలు కూడా సంఖ్య పెరిగింది, దీనికి అవగాహన బాగా కల్పిస్తూ ఉన్నాము. అలాగే మిస్సింగ్ కేసులు తగ్గుముఖంతో కొడుతూ తగ్గుముఖం పట్టినాయి. ఇంకా ట్రేస్ అవ్వాల్సినటువంటి వారిని కూడా త్వరలో ట్రేస్ చేయడానికి టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సంవత్సర కాలంలో పాత కేసులపై కూడా దృష్టి సారించారు. సంవత్సరాల క్రితము, 2 సంవత్సరాల క్రితము మర్డర్ కేసెస్, అలాగే 26 సంవత్సరాల క్రితం రిపోర్ట్ అయిన మర్డర్ కేసులు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. అలాగే చిరమత్తులు జరిగినటువంటి గ్యాంగ్ రేపుని 24 hours లో ఛేదించాము. హిందూపూర్ రోడ్ పిఎస్ లో బాలిక రేపు అండ్ మర్డర్ కేసులో 24 hours లో ఛేదించడం జరిగింది. అలాగే సంచలనటువంటి మర్డర్స్ కావచ్చు, మర్డర్ ఫర్ గెయిన్ హిందూపూర్లో కూడా జరిగింది, చెప్పడం ఉన్నది. ఇలాంటి కేసులన్నీ కూడా 48 hours లో మనం ఛేదించడం జరిగింది. సీసీ కెమెరాస్ అంటే టెక్నాలజీని వాడటానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. సీసీ కెమెరాస్, డ్రోన్ కెమెరాస్ ఇవన్నీ కూడా ఉపయోగిస్తాం. అలాగే కమాండ్ కంట్రోల్, సబ్ కంట్రోల్స్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాం. సైబర్ పైన మరింత అవగాహన కల్పించడానికి, చిన్నారులపై, మహిళలపై జరిగిన నేరాలకి మరింత అవగాహన కల్పించడానికి, అలాగే పలు కేసులు నేరాల నియంత్రణకు, దర్యాప్తు సక్రమంగా చేయడానికి పబ్లిక్ సిబ్బందికి మరియు అధికారులకి కెపాసిటీ బిల్డింగ్, సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి కెపాసిటీ. ద్విచక్ర వాహనాన్ని నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. తిరుపతిలో ఈ రోజు హెల్మెట్ పై అవగాహన ర్యాలీని జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి అని పిలుపునిచ్చారు. వివిధ విభాగాల పోలీసు వారు, యూనివర్సిటీ విభాగం అంతా కలిసి ఈరోజు హెల్మెట్ ర్యాలీని తిరుపతిలో చేయడం జరిగింది. దీని ద్వారా అందరూ కూడా హెల్మెట్ ధరించాలి, రోడ్డు భద్రతా నియమాలు, ఎంవీ యాక్ట్ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. తద్వారా మీరు సురక్షితంగా ఉంటారు, మీతో పాటు పక్కన ప్రయాణించే వాహనదారులు కూడా సురక్షితంగా ఉంటారనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీని ద్వారా ఎంవీ యాక్ట్
సరిగా ఫాలో అవ్వకుండా, రోడ్డు భద్రతా నియమాలు ఫాలో అవ్వకుండా అనేక రకాలుగా యాక్సిడెంట్లో వారు ఎఫెక్ట్ అవుతున్నారు. కాబట్టి ఈ అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా అందరికీ కూడా ఒక నియమాలు తెలియజేయడం జరుగుతోంది. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఎవరైతే భద్రాద్రి దివ్యక్షేత్రంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఈరోజు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలలో భాగంగా శ్రీరామచంద్రుడు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. తొలి రోజు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుండే రామాలయ సన్నిధిలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మత్స్యావతార రూపంలో ఉన్న శ్రీరామచంద్రుని ఆలయం సన్నిధి నుండి భక్తులు కోలాటాలతో మిథిలా ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపైకి ఊరేగింపుగా తీసుకొచ్చి ఆశీనులు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి రమాదేవి, ఆలయ పండితులు మురళి మాట్లాడుతూ ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. క్లిష్టమైన స్పేస్ డాకింగ్ ప్రయోగంలో భాగమైన పిఎస్ఎల్వి C-60 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందించారు. కక్ష డాకింగ్లో భారతదేశ సామర్థ్యాన్ని నెలకొల్పడానికి స్పేడెక్స్ ఒక మార్గదర్శ మిషన్ అని, విజయవంతమైన మిషన్ నిప్పులు కక్కుతూ నింగిలోకి ఎగిసే ఇస్రోకు మరో రెక్కను జోడించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పేర్కొన్నారు. న్యూజిలాండ్ దేశ ప్రజలు నూతన సంవత్సరంలోకి ముందుగానే అడుగుపెట్టారు. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఆక్లాండ్ స్కై టవర్ వద్ద అట్టహాసంగా వేడుకలు నిర్వహించారు ఆ దేశ ప్రజలు. ఈ సందర్భంగా నిర్వహించిన సంబరాలు మిన్నంటాయి. పసిఫిక్ మహాసముద్రం కిరిబాటి దీవుల్లో మొట్టమొదటిగా వచ్చిన కొత్త సంవత్సరం మరిన్ని విజయాలను, తీపి జ్ఞాపకాలను అందించాలని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. భారత కాలమానానికి న్యూజిలాండ్ 7 గంటల 30 నిమిషాలు ముందు ఉండడంతో ఆ దేశంలో 2025 ముందుగా వచ్చింది. न्यूजीलैंड में नववर्ष 2025 का आगाज हो चुका है और ये तस्वीरें अपने आप में रोमांचित कर देने वाली हैं। आप देख सकते हैं किस प्रकार आतिशबाजी, आसमान में किस प्रकार सजावट, और ये जो रंग है ये न्यूजीलैंड में नए साल के जश्न के रंग है और नए साल के जश्न में डूब गया न्यूजीलैंड। जी हाँ, ये खूबसूरती, ये आतिशबाजी नए साल का उत्साह दिखाने के लिए अपने आप में बहुत काफी है। तो न्यूजीलैंड में नव वर्ष 2025 का आगाज हो गया है और खुले ఇస్రో సోమవారం రాత్రి పిఎస్ఎల్వి C-60ని నింగిలోకి పంపి విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఇస్రో బృందానికి శుభాకాంక్షలు అందించారు. స్పేస్ డాకింగ్లో నైపుణ్యం సాధించిన 4వ దేశంగా భారత్ దూసుకుపోతోందన్నారు. ఈ టెక్నాలజీలో భారత్కు కొత్త మార్గాన్ని తెరచి అంతరిక్షంలో గ్లోబల్ లీడర్గా తన పాత్రను బలోపేతం చేసే గొప్ప విజయాన్ని అందుకుందన్నారు. భవిష్యత్తులో అనేక అంతరిక్ష మిషన్లకు మార్గం సుగమం చేస్తుందని అభిప్రాయాన్ని వెల్లడించారు. C-60 SpaceX mission on the go. Sleek PSLV Corelon vehicles saluted against the night sky, a beautiful sight to behold. जी हाँ, अभी आपने देखा सफलतापूर्ण उत्थापन PSLV C-60 रॉकेट का। रात को रोशन करता हुआ PSLV C-60 अपने उद्दिष्ट कक्षा की ओर ट्रैकिंग सभी तंत्र सामान्य निष्पादन करते हुए रेंज ऑपरेशन डायरेक्टर ने इसकी पुष्टि की है। प्रथम चरण का निष्पादन पूरी तरह सामान्य है। ఇస్రో స్పేడెక్స్ మిషన్ ద్వారా భారతదేశపు యొక్క స్పేస్ డాకింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించిందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఈరోజు ఇస్రో చేపట్టిన ప్రయోగం పిఎస్ఎల్వి C-60 విజయవంతం అవడంతో దేశ కీర్తి మరో మైలురాయిని దాటిందన్నారు. కొత్త ఢిల్లీలో ఆయన ఈ అంశంపై మీడియాతో మాట్లాడుతూ అంతరిక్ష పరిశోధనలలో ప్రైవేటు రంగం పాత్రను పెంచేందుకు ఈ విజయం
మార్గం సుగమం చేసిందన్నారు. Station over there, as I said, to put it in the layman's language, how do we land there? How do we move things there? So we need to have this technology. We can't simply have a station there which is just hanging in space and we sitting down here watching it. So how do we actually arrange transportation to and fro? And that is where, to put it in simple terms, this docking technology, which is also undocking at the same time, is going to help. This has been very cost effective. Our two satellites, one named Chaser, the other one named the Target, have cost just about 125 crore, 250, which makes it hardly about 375 crore. One of the first experiments undertaken by India as far as the docking technology is concerned. But I think what makes it special is that it is a purely indigenous technology. And that's why it's been appropriately named as Bharatiya Docking Technology. రైతులు పెద్ద సంఖ్యలో కిసాన్ సమ్మాన్ నిధి కింద లబ్ధి పొందుతున్నారని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తిరుపతి జిల్లా కరకంబాడి మండలంలోని కృషి విజ్ఞాన కేంద్రంను మంత్రి పరిశీలించారు. ఆచార్య ఎన్జీ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రైతులతో సంభాషించారు. విత్తనాలను స్వయంగా వారికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయానికి సాంకేతికతను జోడించి రైతుల అభివృద్దికై ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని అన్నారు. मोदी जी हो या हमारे सीएम हो, प्रधानमंत्री जी के नेतृत्व में किसानों की आय बढ़ाने का अभियान लगातार चल रहा है और उसके लिए जैसा मैंने बताया, उत्पादन बढ़ाना, उत्पादन की लागत घटाना, उत्पादन के ठीक दाम देना, नुकसान हो जाए तो भरपाई करना, डाइवर्सिफिकेशन, फसलों का वृद्धिकरण, प्राकृतिक और जैविक खेती की दिशा में हम लोग काफी कदम उठाने का प्रयत्न कर रहे हैं। मेरी कोशिश ये रहती है कि केवल बड़े कार्यक्रम में न जाऊं, ऐसे छोटे छोटे गांव में भी किसानों के बीच जाके यहाँ की गतिविधियां समझूं, देखूं। और किसानों की किसानों के नाम पीएम सम्मान निधि में नहीं है तो औपचारिकता पूरी करके वो नाम जोड़े जाएंगे। सॉइल टेस्टिंग लैब के बारे में, मेंटेनेंस के बारे में बात आई, उसको भी हम ठीक करने का प्रयास करेंगे। और यहाँ जो भी सहायता की आवश्यकता। బెటాలియన్ స్థాయి ఉమ్మడి సైనిక అభ్యాసాలు సూర్యకిరణ్ నేపాల్లో నిర్వహిస్తున్నారు. భారత సైన్యానికి చెందిన 334 మంది సిబ్బంది ఇందులో భాగంగా పంచుకోవడానికి నేపాల్ చేరుకున్నారు. ఈ అభ్యాస్ 13 జనవరి వరకు నేపాల్లో సల్లంగ్డీలో జరుగుతోంది. నేపాల్ మన దేశం సంయుక్తంగా వీటిని నిర్వహిస్తున్నాయి. ఈ శిక్షణలో అడవుల్లో యుద్ధ నైపుణ్యం, పర్వత శ్రేణుల్లో తీవ్రవాదులను ఎదుర్కోవడానికి సైనికులకు అభ్యాసం చేస్తారు. ఇదే కాకుండా ఆపత్కాలంలో డిజాస్టర్ రిలీఫ్ పరంగా ఎలా స్పందించాలో ఈ అభ్యాస ద్వారా మెలకువలు మన సైనికులు తెలుసుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. పల్నాడు జిల్లాలో స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించిన ముఖ్యమంత్రి. పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. ప్రతి లబ్దిదారునికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం. శ్రీకాకుళం జిల్లాలో పింఛన్ల పంపిణీలో పేర్కొన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. ముందుగా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్. ఆక్లాండ్ స్కై టవర్ వద్ద అట్టహాసంగా వేడుకలు. తెలంగాణ భద్రాద్రిలో ప్రారంభమైన ముక్కోటి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు.
మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీరామచంద్రమూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.